హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే ఒక హెల్తీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటాను. చేసుకోవడం అయితే చాలా సింపుల్, కానీ చాలా మందికి ఈ రెసిపీ ఫెయిల్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీతో అయితే ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేసుకుంటానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా చేసి పెట్టుకుని రోజు ఒక చిక్కీ చొప్పున పిల్లలకి ఇచ్చారంటే చాలా చాలా మంచిదన్నమాట. బయట దొరికే చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చే బదులు ఇలాంటివి చేసుకుంటే బెస్ట్ కదండి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలా చూపిస్తానన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పల్లీ చిక్కీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ 2 కప్పుల పల్లీలు వేసుకోండి. ఇక్కడ 2 కప్పులు వేసుకోవాలని లేదండి, 1 కప్పు పల్లీలతో కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 కప్పులు వేసుకుంటున్నా. ఇలా 2 కప్పులు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి పల్లీ చిక్కీ చేసుకునేటప్పుడు మంటని ఎంత తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పల్లీలు అంత బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. అప్పుడే పల్లీ చిక్కీ కూడా మంచిగా టేస్టీగా వస్తుంది. కాసేపటికల్లా పల్లీలు అయితే చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇలా చేత్తో నలిపి చూసామంటే పైనుండే పొట్టు అనేది ఈజీగా ఊడిపోయిందంటే కనుక పల్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు అనమాట. ఆ టైంలో తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వండి. పల్లీలు కాస్త గోరువెచ్చగా అయిపోయిన తర్వాత పల్లీల పైన ఉండే పొట్టు మొత్తాన్ని ఇలా చేత్తో నలుపుకున్నారంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నలుపుకునేటప్పుడే పల్లీలను అయితే 2 దెబ్బలుగా చేసేసుకోండి. ఇలా పల్లీల పైన ఉండే పొట్టు మొత్తాన్ని బాగా నలిపేసిన తర్వాత ఇప్పుడు ఆ పల్లీలు పొట్టును సపరేట్ చేసుకోవడం కోసం ఇంట్లో ఇలాంటి జాలి గరిటె ఉంటుంది కదా, దాంట్లోకి వేసుకొని ఇలా గరిటెను కదిలిస్తూ ఉన్నారంటే పొట్టు మొత్తం అడుగున ప్లేట్లోకి వెళ్ళిపోయి పైన జాలి గరిటెలోకి ఓన్లీ పప్పులు మాత్రమే మిగిలిపోతాయండి. ఇలా చేసుకున్నారంటే చాలా ఈజీగా పని అయిపోతుంది. ఇంకా పొట్టు మొత్తాన్ని ఎక్కడంటే అక్కడ పడేసేయకుండా డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా పప్పులన్నింటినీ కూడా సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. పప్పులు చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. ఇలా ఫ్రై అయితేనే చిక్కీ తినేటప్పుడు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడైతే పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకొని ఉంటారో సేమ్ అదే కప్పుతో 1 కప్పు పల్లీలకి 1 కప్పు చొప్పున బెల్లం పొడి వేసుకోవాలి. ఈ పల్లీ చిక్కీ అన్ని బెల్లాలకి పర్ఫెక్ట్గా రాదండి. నేనైతే ఎక్కువగా డీమార్ట్లో తీసుకున్న బెల్లంతోనే ట్రై చేస్తాను అనమాట. డీమార్ట్లో తీసుకున్న బెల్లంతో అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆ బెల్లంలోకి కొద్దిగా నీళ్లు వేసి బెల్లం అయితే బాగా కరగనివ్వండి. ఇలా కరిగిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని అయితే బాగా ముదరనివ్వాలి. ఈ చిక్కీకి పాకం ఎంత బాగా ముదిరితే చిక్కీ అనేది క్రంచీగా అంత బాగా వస్తుందండి. ఫస్ట్ బెల్లం కరిగినప్పుడు పాకం కొద్దిగా నీళ్ళగా అలా ఉంటుంది. అది ఉడికే కొద్దీ ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా బుడగలుగా వస్తుంది అనమాట. ఇంకా కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మీరే గమనించండి. బుడగలు అనేవి ఎక్కువ అయిపోయి పాకం కూడా బాగా థిక్గా అయిపోయింది. ఇలా పాకం బాగా థిక్గా అయిపోయిన తర్వాత కొద్దిగా పాకాన్ని తీసుకొని నీళ్ళలో వేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే పాకం ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. పాకాన్ని చెక్ చేసుకునే ప్రతిసారి మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకోండి. మీకు పాకం వచ్చిందో రాలేదో తెలుసుకోవడం కోసం కొద్దిగా పాకాన్ని ఇలా నీళ్ళల్లో వేసి పాకాన్ని నీళ్ళల్లో అటు ఇటు కాసేపు కదిలిస్తూ ఉండండి. పాకం చల్లారిపోతుంది. అలా చల్లారిపోయిన తర్వాత ఆ పాకాన్ని సైడ్ ప్లేట్ కేసి కొడితే టంగ్ అనే సౌండ్ వస్తుంది అనమాట. ఇంకా చేతితో విరిస్తే విరిగిపోతుందండి. అలా వస్తేనే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఆ టైంలో పాకంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఎమ్మటే పల్లీలు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. పల్లీలు వేసుకున్న తర్వాత మంటని 1 అర నిమిషం పాటు సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకున్నారంటే పాకం మొత్తం కూడా పల్లీలకి చక్కగా పడుతుందన్నమాట. అలాగే మీరు ఇలా కలుపుకునేటప్పుడే మన గరిటెకి ఆ పప్పులకు మధ్యలో తీగల్లాగా ఏర్పడుతుందండి. అలా వచ్చిందంటే కనుక మీరు తీసిన పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఎమ్మటే బటర్ పేపర్ పైకి షిఫ్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే కనుక ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో వేసుకోండి. ఇలా బటర్ పేపర్ పైన వేసుకున్న తర్వాత గరిటెతో ఫస్ట్ లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఏదైనా అడుగు ఫ్లాట్గా ఉండే గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసి దాంతో ఇలా ఈవెన్గా వచ్చేలాగా సర్దేసుకోండి. ఇలా గిన్నెతో నొక్కేటప్పుడు మరి గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ఎటువైపు మందంగా ఉందో
అటువైపు నుంచి నొక్కుకుంటూ చిక్కీని పల్చగా చేసుకోవాలన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా చపాతీ కర్రకు కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా అంతా ఈవెన్గా వచ్చేలాగా ఒత్తేసుకోండి. ఇక్కడ మీకు చిక్కీ పల్చగా కావాలా మందంగా కావాలనేది మీరు ఒత్తుకునే దాన్ని బట్టే ఉంటుందండి. ఇలా మీరు ఎంత ఫాస్ట్గా చేసుకున్నారంటే చిక్కీ అనేది అంత పల్చగా వస్తుందన్నమాట. ఇది మొత్తం కూడా పూర్తిగా మన చేతుల్లో ఉంటుందండి. సో కొద్దిగా ఫాస్ట్గా చేసుకున్నామంటే పల్చగా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఒక్కటి మాత్రం చాలా ఫాస్ట్గా చేసుకోవాలి, లేదంటే చిక్కీ మొత్తం ఆరిపోయి మనకు పర్ఫెక్ట్గా రాదు. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే కత్తితో ఘాట్లు పెట్టేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టేసుకున్నారంటే అది చల్లారిపోయిన తర్వాత అదే షేప్లో విరిగిపోతుందండి. ఒకవేళ చల్లారిపోయి మీకు ఘాట్లు సరిగ్గా పడట్లేదు అనుకుంటే కనుక కత్తి పెట్టి పైనుంచి ఒక రాయితో కత్తిపైన కొట్టారంటే ఘాట్లు ఈజీగా పడిపోతాయండి. అలా ఘాట్లు పెట్టేసి ఒక అరగంట పాటు వదిలేసేయండి. అరగంట కల్లా చిక్కీ అయితే పర్ఫెక్ట్గా చల్లారిపోతుందండి. అలా చల్లారిపోయిన తర్వాత మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టామో అక్కడ విరిస్తే చిక్కీ ఈజీగా విరిగిపోయి మనం ఏ షేప్లో కట్ చేసుకుంటే ఆ షేప్లోకి వచ్చేస్తుంది. చూస్తారు కదా చిక్కీ ఎంత బాగా వచ్చిందో. ఈ టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేయని వాళ్ళైనా కూడా ఈజీగా చేసేస్తారనమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.